పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే తొలి ఏకాదశి రోజు ఏం చేసామో ఏంటనేది వీడియోలో షేర్ చేస్తానండి. బిలేటెడ్గా అంటే అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆల్రెడీ చెప్పాను అనుకోండి, మళ్ళీ చెప్తున్నాను. మరి ఈరోజు వీడియోలో మేము పూజ ఎలా చేసుకున్నాము, వంటలు ఏం చేసాము, ఏం ప్రిపరేషన్ చేసాము ఏంటనేది షేర్ చేస్తాను, చూడండి. రవ్వ పులిహార చేస్తున్నానండి. బియ్యం రవ్వతోటి పులిహార చేస్తారు కదా, అట్లా. అయితే దానికి నీళ్లు కొలత ఎట్లా అంటే 1కి 2 తీసుకోవాలి. మామూలుగా బియ్యం రవ్వ అంటే దొరుకుతుంది షాపుల్లో, అది తెచ్చుకొని చేసుకోవడమేనండి. ఎక్కువ అత్తే చేస్తారు ఇట్లా. 1కి 2 నీళ్ళు, ఇంకా కొలత చూసే పని లేదు. దీనిలోకి కొంచెం మనం 1 స్పూన్ ఆయిల్ను కొంచెం పసుపు వేసుకుని వండుకోవచ్చు, కానీ పసుపు ఇప్పుడే వేయద్దు, నీళ్ళు మరిగేటప్పుడు వేయండి. 1 స్పూన్ ఆయిల్, పసుపు వేసుకుని చక్కగా 1కి అంటే ఒక బియ్యం రవ్వ తీసుకున్నాం అనుకోండి, దానికి 2 నీళ్ళు పోసి పెట్టుకోవాలి. సరిపోను ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటే చక్కగా అంతటికి మంచిగా వస్తుంది. నీళ్ళు మరిగేటప్పుడు రవ్వ వేసేసుకొని ఒకసారి ఇమ్మీడియట్గా కలిపేసుకోవటమేనండి. సింపుల్గా ఉడుకుతుంది. సిమ్లో పెట్టేసుకుంటే ఇదిగోండి చక్కగా ఇది అయిపోయింది కదా. కొంచెం మనకి ఏంటంటే ఇప్పుడు ఇలాగే ఉంటుంది, కొంచెం ఆరినాక అప్పుడు పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు జస్ట్ ఏంటంటే మనం నిమ్మకాయ పులిహార కనుక నిమ్మకాయతో కలుపుతాం కనుక కొంచెం వేడి తగ్గాలి. గ్యాస్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి పక్కన ఉంచేస్తే ఇది ఆరుతుంది. ఈ లోపల నేను స్వీట్ చేస్తున్నాను. ఇక్కడైతే గోధుమ రవ్వతో స్వీట్ చేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ కొంచెం మనం అంటే ఒక గ్లాస్ రవ్వని చూపిస్తూ ఉండండి. ఈ గ్లాస్తో చేస్తున్నాను. 1కి 3 నీళ్లు పోసుకుని పక్కన విడిగా పెట్టేసుకున్నాం అనుకోండి, నీళ్ళు మరుగుతాయి, మనకి క్విక్గా అయిపోతుంది. ముందైతే జీడిపప్పు వేయించి తీసుకోవాలండి. కావాలంటే కిస్మిస్ ఇట్లా ఏది డ్రై ఫ్రూట్స్ వేద్దామనుకుంటే అవి. నేనైతే కిస్మిస్ అవి స్వీట్స్లోకి కొంచెం తక్కువ ఇష్టపడతారు, వేయించి ఉట్టి పచ్చి తింటారు. కానీ సో ఇవి వేయించి తీసుకున్నాక రవ్వ మంచిగా వేయించుకోవాలండి. గోధుమ రవ్వ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇది కొంచెం వైట్ కలర్ది కూడా వస్తుంది, అదేం తీసుకోవచ్చు మీరు, మీ ఇష్టం. పక్కనే కాచి పెట్టుకున్న నీళ్ళు ఉంటాయండి, వంట తొందరగా అయిపోతుంది. 1కి 3 నీళ్ళు పోసేసాను. ఇంకా దీన్ని మంచిగా ఉడకనిచ్చేద్దాము. ఈ లోపల బెల్లం తరిగి పెట్టుకుంటే బెల్లం కూడా అంతే, 1కి 3/4 గ్లాస్కి 3/4 గ్లాస్ సరిపోతుంది. లేదు 1కి 1 వేసుకుంటే స్వీట్ తిందాం అనుకుంటే 1కి 1 అయినా వేసుకోవచ్చు. ఎందుకండి రవ్వ ఉడికే లోపల బెల్లం తరిగి పెట్టేసుకున్నాను. అలాగే ఇది పులిహారలోకి అంటే రవ్వ పులిహారలోకి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇది కూడా కట్ చేసేసుకున్నాను. ఇంకా ఈ నిమ్మకాయలు మన మిద్దె తోటలో జంబు నిమ్మకాయలు అన్నమాట ఇవి కూడా కట్ చేసుకుని రసం తీసి పెట్టుకుంటే చక్కగా తిరగమాత వేసేసుకోవడమేనండి. ఇంకా ఇది కొంచెం కలిపేసుకుని అప్పుడు తిరగమాత వేసి పెట్టేసుకుంటే ఇంకా పులిహార కూడా అయిపోతుంది. రవ్వ కొంచెం పూర్తిగా ఉడికిపోవాలండి, కొంచెం అస్సలు పలుకు లేకుండా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగా అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మనం తరిగి పెట్టుకున్న బెల్లం వేసేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఉడికినాక ఇంకొక స్పూన్ నెయ్యి. ఇదిగోండి చక్కగా కొంచెం ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం 1/2 స్పూను నెయ్యి వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉంచేస్తే మనకి మరీ గట్టిగా అయిపోయినాక ఆపొద్దు గ్యాస్. ఇలా ఉండగానే ఆపేసుకోవచ్చండి. ఆపితే ఏంటంటే మనకి అది కొంచెం ఆరేసరికి గట్టి పడిపోద్ది. మళ్ళీ నేను జీడిపప్పు వేసేసాను. ఇంక ఇందులో కొంచెం ఒక్క చిటికెడు పచ్చకర్పూరమును యాలకుల పొడి వేసేస్తే అయిపోతుందండి. ఎందుకంటే రవ్వ పులిహార రెడీ అయిపోయింది. నిమ్మకాయ పిండేసినాక జస్ట్ తిరగమాత పెట్టేశానండి. అన్నీ అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, పల్లీలు అన్నీ వేసేసి తిరగమాత పెట్టేశాను. అంటే పోపు వేసుకుని వేయించుకున్నాక అది ఇందులో కలిపేశాను అనమాట. ఇదిగోండి ఇది బ్రేక్ఫాస్ట్ కోసం అనమాట. పాలల్లో ఓట్స్ అలాగే చియా సీడ్స్ వేసి నానబెట్టేశాను. నైట్ నానబెట్టుకుంటే
దానిలోకి మన ఇష్టం అండి, ఫ్రూట్స్ ఇంట్లో ఏముంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే దానిమ్మ గింజలు వేసాను, యాపిల్ అందరికీ, ఇక మొత్తం వాళ్ళు వీళ్ళని లేదు, ఫ్యామిలీ మొత్తానికి ఇంక ఇదే. అలాగే బనానా, కొంచెమే బనానా ఇష్టంగా తినరు అనమాట. అసలు తీపి లేకపోతే తినలేమండి. ఇక్కడ తేనైనా వేసుకోవచ్చు, లేదు అంటే బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇది బెల్లం పౌడరు ఒక బౌల్కి 1 స్పూన్ అయితే పడుతుందండి. అంటే మేము 5 మెంబర్సం కదా, 5 స్పూన్స్ కంటే తక్కువ వేసాను అనమాట, 4 స్పూన్స్ వేసాను. ఇంక ఇది కలిపేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. పెట్టేసుకుంటే ఏంటంటే ఎవరు కావాలంటే వాళ్ళు వేసుకొని తినేస్తారు. ఇక నాకంతా అయిపోయింది కదా, సర్దుకుని పైకి పూజకి వెళ్ళిపోతే ఇంకా ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకుని తింటారనమాట. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి ఇందులో. ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకు కట్ చేయడానికి టైం లేదు కనుక వేయట్లేదు. బాదం పప్పులు అవన్నీ వేస్తాను. స్వామికి తులసి మాల తీసుకొచ్చాను, కట్టడానికి అవ్వలేదు, కొనుక్కొచ్చింది మాల. ఇంకా కసనన్ని అట్లా జాజి పూలు అయ్యి మందిరాలకి పెట్టనుకుంటే అని చెప్పి తీసుకొచ్చాను. ఇంకా మొత్తం అలంకరించినాక పూజ గది అలా ఉంది చూడండి. దీపం అయితే వెలిగించేసుకున్నాను ఇక్కడ. ఇంకా కూర్చుని కాస్త ఏమైనా అష్టోత్తరాలు అట్లా చదువుకున్నాక, ఇవి అష్టాక్షరి మంత్రం కదండి, సో అందుకని 8 దీపాలు వెలిగిస్తారు అత్తయ్య ఏదన్నా స్పెషల్ అకేషన్ అప్పుడు. అలా కుదరకపోతే ఒకవేళ నక్షత్రహారతి ఇస్తాము 27 దీపాలతోటి, అది అవ్వకపోతే కనీసం ఇట్లా 8 దీపాలైనా పెట్టుకుంటామండి. నేను దానికోసం ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇదిగోండి పూజ అయితే ఇలా అయిందండి చక్కగా. అసలు ఆ పూజ అయిన తర్వాత మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. నాకు ఒక్కొక్కళ్ళకి పూజ ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. కొంతమంది అలంకారం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఎక్కువసేపు కూర్చుని ధ్యానంలో కూర్చుంటారు. నాకేంటంటే దేవుడికి అట్లా రకరకాల ప్రసాదాలు చేసుకోవడం చాలా ఇష్టం. అలా ప్రసాదాలు చేసుకుని కొంచెం అలా అలంకరించుకుని దీపాల వెలుతురులో దేవుణ్ణి చూడడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అన్నీ మర్చిపోయి ఒక 5 మినిట్స్ అలా కూర్చుని పోతానన్నమాట. ఇంకా మీరు కూడా అంతేనా అండి? నాకైతే మాత్రం అసలు దీపాల వెలుతురులో దేవుణ్ణి చూడడం చాలా ఇష్టం. అసలు ఎంత కళకళలాడుతూ ఉన్నారోనండి స్వామి, ఎంత బాగుందో చూడండి. ఇంకా మీరు కూడా ఇలాగే చేసుకున్నారా పూజ, ఎలా చేసుకున్నారు ఏంటనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అలాగే ఆ పరమాత్ముని అందరూ చక్కగా ఎటువంటి సంక్షోభాల్లో వాటిల్లో లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అని ఆ పరమాత్ముని కోరుకున్నానండి పూజలో. నేనైతే ఇప్పుడు ఈరోజు ఒక 2 వీడియోలు షూట్ ఉన్నాయండి. సో షూట్ కోసం అని బయలుదేరుతున్నాము. లంచ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను. అంటే పులిహార, అదే రవ్వ పులిహార చేశాను కదా, అది కొంచెం పెట్టేసుకున్న బాక్స్లోకి. నేనేమి ఉపవాసం కాదు, కాకపోతే రైస్ తిన్నాను అంతే. ఇంకా కొన్ని కూరలు చేశానండి. రేపు ప్రయాణం ఉందన్నమాట పర్చేసింగ్కి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, అందుకని మా మరిదికి సంజన కోసం అని చెప్పి కొన్ని కర్రీస్ అయితే చేశాను, చూపిస్తా చూడండి. పూజ అవ్వగానే ఇంకా ఈ ప్రిపరేషన్ కూడా అయిపోయిందండి. క్యారెట్ను కొంచెం కొబ్బరి వేసి చేసిన కర్రీ. ఈ రెసిపీస్ అన్ని నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కనుక ఏం తీయలేదు. ఇదేమో శనగపప్పు బీరకాయ కూర అండి, కొంచెం కొబ్బరి దింపే ముందు వేస్తాను. అలాగే ఇది బీరకాయ పచ్చడి, ఇంకా ఇది ఎగ్ కర్రీ అండి. వాళ్ళ కోసం కాదు, సంజన వాళ్ళ కోసం. ఇంక ఇవన్నీ ఒక 2 కర్రీస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బీరకాయ శనగపప్పు కూర, ఎగ్ కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈ 2 ఇవాళ తినడం కోసం. క్యారెట్ అలాగే బీరకాయ పచ్చడి ఇవాళకి. రండి సార్. థ్యాంక్
ఇలాగే 200 సంవత్సరాల యానివర్సరీ ఉంటాయి కదా, ఏమంటారు, 2 సెంచరీస్ ఫినిష్ చేసుకోవాలి అంతే. మనం లేకపోయినా మన నెక్స్ట్ జనరేషన్స్ ముందుకు వెళ్ళిపోవాలి. సరిపోతున్నాడు అదంతా స్టైల్ గా పెట్టాడు చూడు. కంగ్రాచులేషన్స్. చెల్లి బాగోదన్నా వదిలా బాగుందా? తిన్నాడు మమ్మీ. మరి మా తొలేకాదశి అయితే ఇలా జరిగిందండి. సందడిగా ఇంట్లో పూజ, షాప్లో సెలబ్రేషన్ ఇలా జరిగింది. ఇక అయిపోయిన తర్వాత ఇప్పుడు మేమైతే షూట్కి వెళ్తున్నాము. సంజన నేను ఒక 2 వీడియోస్ ఉన్నాయి. మీకు ఒక మంచి షోరూమ్ని పరిచయం చేయబోతున్నాను హైదరాబాద్లో. అదంతా కూడా కమింగ్ వీడియోస్లో వస్తుంది. మరి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ పరమాత్మని ఆశీస్సులు అందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.